హాయ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్. మరి ఈరోజు ఇప్పటి వరకు 2 చాప్టర్స్ చెప్పుకోవడం జరిగింది మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో. సెకండ్ ఇయర్లో పేపర్ 1 అయినటువంటి బయోకెమిస్ట్రీ పేపర్లో యూనిట్ 3 చెప్పుకుంటున్నాము. ఆ యూనిట్ 3 యొక్క నేమ్ ఏంటంటే సెపరేషన్ టెక్నిక్స్. సో స్టూడెంట్స్, యూనిట్ 1 యూనిట్ 2 చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా యూనిట్ 3 కూడా చక్కటి చాప్టరు. ఈ చాప్టర్ ద్వారా మనం సపరేషన్ టెక్నిక్స్ అనేటటువంటివి ఏ విధంగా జరుగుతాయి అనే దాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సపరేషన్ అంటే మీనింగ్ ఏంటంటే వేరు చేయటము. టు సపరేట్ వాట్ ఎవర్ ద సబ్స్టెన్స్ వి రిక్వైర్డ్, మనకి ఏదైతే కావాలో ఆ పదార్థాన్ని వేరు చేసేటటువంటి ప్రక్రియని మనం ఏమంటున్నాము అంటే సపరేషన్ అంటున్నాము. దానికి ఉపయోగించేటటువంటి పద్ధతిని టెక్నిక్ అని కాల్ చేస్తాం. వాట్ ఎవర్ ద మెథడ్ you have to use for the separation, that we can call as the techniques. So many separation techniques are available in biochemistry. బయోకెమిస్ట్రీలో వివిధ రకాలైనటువంటి సెపరేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. అవి కనుక మీరు చూసినట్లయితే చూడండి, 1 is the distillation, second one is the sublimation, third one is the precipitation, fourth one is the extraction, fifth one is the crystallization, sixth one is the flotation, sixth dialysis, 7th electrode deposition and finally chromatography. సో ఇన్ని రకాలైనటువంటి సెపరేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ అర్థమవుతుందా? బయోకెమిస్ట్రీలో ఇన్ని రకాలైనటువంటి సెపరేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి సెపరేషన్ టెక్నిక్, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సెపరేషన్ టెక్నిక్ ఏంటంటే క్రోమటోగ్రఫీ. సో అమాంగ్ దీస్ టెక్నిక్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ యూస్ఫుల్ ఫర్ ద బయోకెమిస్ట్రీ ఈజ్ నథింగ్ బట్ ద chromatography technique. This is wonderful technique, but nowadays it is outdated. But even though it has the basic knowledge to continue the latest technique, that's why we had to mention this chromatography in the second year biochemistry. So the chromatography technique is the very previous and a very wonderful technique, and these techniques require more time. So in the latest technique, the time is reduced and the results also we get very short period. That's why the chromatography is one of the important technique. You have to read the chromatography technique. So this is the chromatography and then so the chromatography technique was introduced by or invented by Michael Theswaite. This is the name of the scientist. Michael Theswaite invented the chromatography in 1901 during his research on plant pigments. So స్టూడెంట్స్, ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్లాంట్ పిగ్మెంట్ అంటున్నాం అంటే మొక్కల్లో ఉండేటటువంటి వర్ణకాలు. మొక్కల్లో అనేక రకమైనటువంటి వర్ణకాలు ఉంటాయి. వాటి నుంచి మనకు కావాల్సినటువంటి వర్ణకంని సపరేట్ చేయడానికి 1901లో మైకెల్ థెస్వెట్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క క్రోమటోగ్రఫీ అనే ఒక ప్రయోగాన్ని కనుక్కోవడం జరిగింది. సో the chromatography technique was invented by Michael Theswaite and he was done the experiment on the research of plant pigments for the separation of the plant pigments. He used the technique to separate various plant pigments such as chlorophyll, xanthophylls and carotenoids. ఇవన్నీ కూడా మొక్కల్లో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి వర్ణకాలు. వాటిలో నుంచి క్లోరోఫిల్ని కానివ్వండి, xanthophylls కానీ, carotenoids, వీటిని వేరు చేయడం కోసం ఈ యొక్క మైకెల్ థెస్వెట్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క పద్ధతిని కనుక్కోవడం జరిగింది. అందువల్ల దీన్ని మైకెల్ థెస్వెట్ క్రోమటోగ్రఫీ అని కూడా అంటూ ఉంటారు ఈ టెక్నిక్ని. దీని ద్వారా మనము మొక్కల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వర్ణకాలని వేరు చేయడానికి ఉపయోగపడుతుంది. డియర్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి, ఒక పదార్థం నుంచి వేరొక పదార్థాన్ని సపరేట్ చేయటం అంటే అంత తేలికమైనటువంటి విషయం కాదు. ఎందుకు అంటే ఈ యొక్క పదార్థాల్లో ఉండేటటువంటి వివిధ రసాయనిక చర్యలు ఒకే రకంగా ఉండొచ్చు ఒక్కోసారి. అయితే వీటిల్లో ఉన్నటువంటి కొన్ని తేడాలను ఇతను గుర్తించడం జరిగింది. ఏంటయ్యా అంటే అవి ఆ పదార్థాల యొక్క ఆవేశాలు కానివ్వండి, అంటే ఛార్జెస్ కానివ్వండి, వాటి యొక్క పరిమాణం కానివ్వండి, ఈ రెండింటిని ఆధారంగా చేసుకొని సో ద క్రోమటోగ్రఫీ టెక్నిక్ వాజ్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ బై ద డిఫరెన్సెస్ ఇన్ ద ఛార్జెస్ or differences in the size of the particles. Basing on these two factors, this technique was done, and particularly for the separation of the same type of the components. Separation of the same type of the components. So let us see, what is the chromatography? Actually, chromatography is a technique used to separate
ఐడెంటిఫైడ్ ద కాంపనెంట్స్ ఆఫ్ ఎ మిక్సర్. అంటే ఒక పదార్థం అనేటటువంటి అనేక పదార్థాలతో కలిసి ఉంది, దాంట్లో నుంచి మనకి కావాల్సినటువంటి పదార్థాన్ని సపరేట్ చేసి గుర్తించేటటువంటి ప్రక్రియనే మనం ఏమని పిలుస్తున్నాము అంటే క్రోమటోగ్రఫీ అంటున్నాము. సో క్రోమటోగ్రఫీ ఈజ్ ఎ టెక్నిక్ యూజ్డ్ టు సెపరేట్ అండ్ ఐడెంటిఫై ద కాంపనెంట్స్ ఆఫ్ ఎ మిక్సర్. ఒక సమ్మేళనంలో ఉన్నటువంటి పదార్థం ఏదైతే మనకు కావాలో ఆ పదార్థాన్ని గుర్తించి ఆ పదార్థాన్ని బయటికి తీసేటటువంటి ప్రక్రియని మనం క్రోమటోగ్రఫీ అని పిలవడం జరుగుతుంది. వర్క్స్ బై అలోయింగ్ ద మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ ద మిక్సర్ టు డిస్ట్రిబ్యూట్ దెమ్సెల్స్ బిట్వీన్ ఏ స్టేషనరీ అండ్ ఏ మొబైల్ మీడియం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటిది ఏంటంటే ఈ పదార్థంలో ఉండేటటువంటి అన్ని యొక్క అణువులు ఈ మిశ్రమంలో ఏదైతే ఉన్నాయో అన్ని అణువులు కూడా రెండు దశల మధ్య రవాణా చేసుకుంటూ ఉంటాయి. వాటిని స్టేషనరీ అని చెప్పేసి రెండు మొబైల్ మీడియం అని చెప్పి జరుగుతుంది. మాలిక్యూల్స్ దట్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ దేర్ టైమ్ ఇన్ ద మొబైల్ ఫేజ్ ఆర్ క్యారీడ్ ఎ లాంగ్ ఫాస్టర్. అంటే మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ స్టేషనరీ మరియు మొబైల్ మీడియం అని రెండు రకాలైనటువంటి పదాలను ఉపయోగించాం. ఈ రెండు పదార్థాల్లో కూడా అంటే ఈ యొక్క రెండు మీడియంస్లో కూడా ఈ యొక్క మొబైల్ మీడియం అనేటటువంటిది ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తుంది క్రోమటోగ్రఫీలో. సో ద మొబైల్ ఫేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ క్యారీడ్ ఎ లాంగ్ అండ్ ఫాస్టర్. చాలా ఎక్కువ సమయం జరుగుతుంది, అదేవిధంగా చాలా వేగంగా కూడా జరుగుతుంది మొబైల్ ఫేజ్ అనేటటువంటి దాంట్లో. సో డియర్ స్టూడెంట్స్, చూడండి క్రోమటోగ్రఫీ అనే దాన్ని మీరు క్షుణ్ణంగా కనుక పరిశీలించినట్లయితే ఇఫ్ యూ అబ్జర్వ్ ద కీన్ observation of this chromatography, so the chromatography is a technique for separating mixture into their components in order to analyze and identify and purify quality of the components, purify and quality of the components. Okay, so this is the mixer and this mixer is separated into different components. If you observe the mixer containing the red components, blue components and yellow components. Whenever they are subjected to the separation technique, the yellow components are separated, the blue components are separated and red components are separated. So this is the separation process and this process can be done by the chromatography technique. This is the basic process which is behind the chromatography. So in chromatography the mixers are subjected to the chromatography technique and these mixers are separated individually into the individual components. So by this process we can analyze the component, we can identify the component, we can purify the component and we can quantify the components. That's why this chromatography is one of the important technique for the separation of the mixers or the separation of the components. So students, ఒకసారి chromatography is a technique for separating mixers into their components in order to analyze, identify, purify and quantify the mixer or components. So this is the basic process which is behind the chromatography. స్టూడెంట్స్ అర్థమైందా? ఇక్కడ చూడండి చక్కగా ఎల్లో రెడ్ బ్లూ కలర్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏ విధంగా సపరేట్ అయినాయో చూడండి క్రోమటోగ్రఫీ టెక్నిక్లో. ఓకే, ఇక్కడ చూడండి చక్కగా ఎల్లో కలర్ కాంపోనెంట్స్, బ్లూ కలర్ కాంపోనెంట్స్ అండ్ రెడ్ కలర్ కాంపోనెంట్స్ అండ్ దిస్ ఈస్ ద టెక్నిక్ విచ్ ఈస్ బిహైండ్ ద క్రోమటోగ్రఫీ. అందువల్ల ఈ క్రోమటోగ్రఫీ అనేటటువంటిది చక్కగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే మనకి మిక్సర్ లాగా ఉన్నటువంటి పదార్థం నుంచి మనకి కావాల్సినటువంటి పదార్థాన్ని మనం ఇక్కడ సపరేట్ చేసుకోవడం జరిగింది. ఓకే, అండ్ దెన్ the two phases are very very important in chromatography. One is the mobile phase and second one is the stationary phase. These two phases we are considered as the key of the chromatography. ఈ రెండు యొక్క దశలను కూడా క్రోమటోగ్రఫీలో ఒక ముఖ్యమైనటువంటి దశలుగా మనం పేర్కొంటాము. ఎందుకంటే ఈ రెండు దశలలోనే ఈ యొక్క కాంపౌండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ రెండు కాంపౌండ్స్ కూడా వేరు చేయబడతాయి. ఈ దశలు లేనిది ఆ యొక్క కాంపోనెంట్స్ సపరేషన్ అనేది జరగదు. కాబట్టి the mobile phase, it may be gas or liquid that carries the mixture of components through the stationary phase. సో మొబైల్ ఫేజ్ ఎలా ఉంటుంది అంటే చూసినట్లయితే ఉంటేనేమన్నా మొబైల్ ఫేజ్ వాయు రూపంలో ఉంటుంది, లేదంటే ద్రవ రూపంలో ఉంటుంది. ఈ ఫేజ్ ఏం చేస్తుందంటే దీనిలో ఉన్నటువంటి పదార్థాలన్నింటినీ కూడా ఎక్కడికి తీసుకెళ్తుంది? స్టేషనరీ ఫేజ్కి తీసుకుని వెళ్తుంది.
అలాంటి ఫేజ్ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే మొబైల్ ఫేజ్. సో మనం జనరల్గా మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉంటాం. ఆ మొబైల్ ఫోన్ని చెవిలో పెట్టుకొని మనం ఎటు కావాలంటే అటు తిరుగుతూ, అంటే మన పని మన యాక్టివిటీస్ చేసుకుంటూ కూడా మనము ఫోన్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే ఈ మొబైల్ ఫేజ్ ద్వారా ఉన్నటువంటి మిక్సర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఏ ఫేజ్కి రీచ్ అవుతున్నాయి? స్టేషనరీ ఫేజ్కి వెళ్తున్నాయి. అయితే మొబైల్ ఫేజ్ ఏ రూపంలో ఉండొచ్చు ఉంటే గ్యాస్ రూపంలో ఉంటుంది లేదా లిక్విడ్ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ స్టేషనరీ ఫేజ్. స్టేషనరీ ఫేజ్ కనుక చూసినట్లయితే ద పార్ట్ ఆఫ్ ద ఆపరేటర్స్ దట్ హోల్డ్స్ ద కాంపోనెంట్స్ యాజ్ దే మూవ్ త్రూ అవుట్ ఇట్ సపరేటింగ్ దెమ్. అయితే స్టేషనరీ ఫేజ్లో ఏం జరుగుతుందంటే ఏదైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ ముందుకు వెళ్లకుండా నిరోధించేటటువంటి దశ అనే మనం ఇక్కడ స్టేషనరీ ఫేజ్ అని పిలుస్తున్నాము. అంటే ద కాంపోనెంట్స్ కుడ్ నాట్ బి మూవ్ ఇన్ టు దట్ ఏరియా అండ్ దట్ వీ కెన్ కాల్ ఎస్ ద సెపరేటింగ్ ఫేజ్ ఆర్ సెపరేటింగ్ స్టేషనరీ ఫేజ్ ఆర్ సెపరేటింగ్ ఫేజ్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, స్టేషనరీ ఫేజ్ కనుక చూసినట్లయితే ద పార్ట్ ఆఫ్ ద apparatus దట్ హోల్డ్స్ ద కాంపోనెంట్స్ యాజ్ దే మూవ్ త్రూ ఇట్ సపరేటింగ్ దెమ్. సో వీటి ద్వారా ఏదైతే వెళ్తున్నాయో అవి ఆ కాంపోనెంట్స్ అక్కడితో ఆగిపోయి మిగతా ఉన్నటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా ముందుకు జరగడం జరుగుతుంది. అవి తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి అంటే స్టేషనరీ ఫేజ్కి వెళ్తాయి. కాబట్టి మొబైల్ ఫేజ్, స్టేషనరీ ఫేజ్ ఈ రెండు ఫేజ్ల మధ్య కాంపోనెంట్స్ యొక్క సపరేషన్ అనేటటువంటిది జరుగుతుంది. సో ద ఇంపార్టెంట్ క్రోమటోగ్రఫీ టెక్నిక్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రోమటోగ్రఫీ టెక్నిక్ ఈజ్ ద పేపర్ క్రోమటోగ్రఫీ. అదే మనకి సిలబస్లో ఉన్నటువంటిది ఏంటంటే పేపర్ క్రోమటోగ్రఫీ అంటున్నాం. సో లెట్ us see what is the paper chromatography. The paper chromatography is one of the type of chromatography proceeds which runs on a piece of specialized paper. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పేపర్ మీద జరిగేటటువంటి క్రోమటోగ్రఫీ ప్రాసెస్నే మనం ఏమని పిలుస్తున్నాము అంటే పేపర్ క్రోమటోగ్రఫీ అంటున్నాము. ఇట్ ఈస్ ఎ ప్లేనార్ క్రోమటోగ్రఫీ సిస్టమ్ వేర్ ఇన్ ఏ సెల్యులోజ్ ఫిల్టర్ పేపర్ యాక్ట్ యాజ్ ఏ స్టేషనరీ ఫేజ్. సో ఇలా ఎలా ఉంటుందంట, ఒక ప్లేనార్గా ఉంటుంది క్రోమటోగ్రఫీ అనేటటువంటిది పేపర్ క్రోమటోగ్రఫీలో. ఆ పేపర్ అనేటటువంటిది సెల్యులోజ్ ఫిల్టర్ పేపర్తో తయారై ఉంటుంది. అయితే ఆ ఫిల్టర్ పేపర్ ఎలా పనిచేస్తుందయ్యా అంటే స్టేషనరీ ఫేజ్ లాగా పనిచేస్తుంది. దేనికి? సెపరేషన్ ఆఫ్ ద కాంపోనెంట్స్, అంటే ఆ యొక్క మిశ్రమం రూపంలో ఉన్నటువంటి పదార్థాలని వేరు చేయడానికి ఉపయోగపడేటటువంటి టెక్నిక్ని ఇక్కడ మనం చెప్పబడడం జరుగుతుంది. కాబట్టి క్రోమటోగ్రఫీ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ టెక్నిక్ and in this chromatography technique the cellulose filter papers are used and that papers may act as a stationary phase. కాబట్టి ఈ యొక్క స్టేషనరీ ఫేజ్ది ఎలా ఉంటుంది అంటే క్రోమటోగ్రఫీలో ఏదైతే పేపర్ ఉపయోగిస్తామో సెల్యులోజ్ పేపర్ ఉపయోగిస్తామో ఆ సెల్యులోజ్ పేపరే ఇక్కడ స్టేషనరీ పేపర్గా పనిచేస్తుంది, ఫేజ్గా పనిచేస్తుంది. ఆ యొక్క స్టేషనరీ ఫేజ్ ద్వారా మనము మిశ్రమాల్ని వేరు చేయడానికి అవకాశం ఉంటుంది. సో హౌ ద క్రోమటోగ్రఫీ టెక్నిక్ వాజ్ కండక్టెడ్, ఎలా చేస్తారు అని కనుక చూసినట్లయితే పేపర్ క్రోమటోగ్రఫీని, దీంట్లో మనకి ముఖ్యంగా గమనించినట్లయితే స్టూడెంట్స్ చూడండి, సెలెక్షన్ ఆఫ్ సూటబుల్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్, సెలెక్షన్ ఆఫ్ సూటబుల్ ఫిల్టర్ పేపర్, సో ప్రిపరేషన్ ఆఫ్ శాంపిల్, స్పాటింగ్ ఆఫ్ శాంపిల్ ఆన్ ద పేపర్, development of the chromatogram and finally drying of the paper and detection of the components. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టెప్ని కూడా మనం ఫాలో అవుతూ ఈ టోటల్ పేపర్ క్రోమటోగ్రఫీ టెక్నిక్ని మనము చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్ చూడండి, ఇదిగో ఫస్ట్ స్టెప్ కనుక చూసినట్లయితే మీరు సెలెక్షన్ ఆఫ్ సూటబుల్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ చూడండి, మనం సెలెక్షన్ ఆఫ్ సూటబుల్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ దేన్నైతే మనం డెవలప్ చేసేయాలనుకుంటున్నామో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దిస్ డిపెండ్స్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ఎ మిక్సర్. కాబట్టి మీరు తీసుకునే పదార్థం యొక్క కాంప్లెక్సిటీ మీద ఆధారపడి సెలెక్షన్ అనేటటువంటిది ఉంటుంది. ఓకే, సాల్వెంట్, పేపర్ ఎక్సెట్రా అంటే ఉపయోగించే సాల్వెంట్ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మీరు ఉపయోగించేటటువంటి పేపర్ కూడా ఇక్కడ సెలెక్షన్లో చాలా ఇంపార్టెంట్. బట్ ఇన్ జనరల్ అసెండింగ్ టైప్ ఆఫ్ ఆర్ రేడియల్ టైప్ ఆఫ్ క్రోమటోగ్రఫీ ఆర్ యూజ్డ్ యాజ్ దే ఆర్ ఈజీ టు పెర్ఫార్మ్, హ్యాండిల్, లెస్ టైమ్ కన్స్యూమింగ్ అండ్ ఆల్సో గివ్ క్రోమటోగ్రఫీ ఫాస్టర్. అయితే ఈ క్రోమటోగ్రఫీలో ఎక్కువగా మనకి అసెండింగ్ లేదా రేడియల్ టైప్ ఆఫ్ క్రోమటోగ్రఫీస్ అనేటటువంటివి రెండు రకాలు ఉన్నాయి. వాటిలో ఏదో ఒక దాన్ని ఉపయోగించి ఈ యొక్క పేపర్ క్రోమటోగ్రఫీని
కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ హ్యాండిల్ చేయడం కానివ్వండి, తక్కువ టైం కానివ్వండి ఈ యొక్క క్రోమటోగ్రఫీలో జరగడం జరుగుతుంది. అదేవిధంగా చాలా ఫాస్ట్గా కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. రెండో స్టెప్లో కనుక ఎంటర్ అయినట్లయితే సెలెక్షన్ ఆఫ్ సూటబుల్ ఫిల్టర్ పేపర్స్. ఫిల్టర్ పేపర్ సెలెక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ ఫిల్టర్ పేపర్స్ కనుక చక్కగా ఉన్నట్లయితే మనకి సపరేషన్ ప్రాసెస్ చక్కగా జరుగుతుంది. ఫిల్టర్ పేపర్స్ కనుక ప్రాపర్గా లేకపోయినట్లయితే సపరేషన్ ప్రాసెస్ సరిగ్గా జరగదు. సో ఫిల్టర్ పేపర్ ఈజ్ సెలెక్టెడ్ బేసిస్ ఆన్ ద పోర్ సైజ్. అంటే ఆ పేపర్ యొక్క రంధ్రం యొక్క పరిమాణాన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఫిల్టర్ పేపర్స్ అనేవి తీసుకుంటారు. ద క్వాలిటీ ఆఫ్ ద శాంపిల్ టు బీ సపరేటెడ్ అండ్ ఆల్సో ద మోడ్ ఆఫ్ డెవలప్మెంట్. అయితే ఏదైతే శాంపిల్ మనం సపరేట్ చేస్తున్నామో ఆ శాంపిల్ యొక్క పరిమాణం ఎంత ఉందనేది కూడా ముందు మనకు తెలియాలి. దాని ప్రకారము ఈ పేపర్ యొక్క సైజుని మనం పరిగణనలో తీసుకుంటాము. అదేవిధంగా శాంపిల్ యొక్క సపరేషను, అదేవిధంగా మోడ్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియగా మనము రెండవ స్టేజ్లో చూస్తున్నాము. అలాగే రెండో స్టేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మూడో స్టేజ్ కనుక చూసినట్లయితే ప్రిపరేషన్ ఆఫ్ శాంపిల్. అదే ఏదైతే మనం సపరేట్ చేయాలనుకుంటున్నామో ఆ సపరేట్ చేయాలనేటువంటి శాంపిల్ని సిద్ధం చేసుకునేటటువంటి ప్రక్రియని ప్రిపరేషన్ ఆఫ్ శాంపిల్ అంటాము. సో ప్రిపరేషన్ ఆఫ్ ద శాంపిల్ ఇన్వాల్వ్స్ the dissolution of the sample in a suitable solvent used in making the mobile phase. కాబట్టి ఏదైతే శాంపిల్ని మనము సపరేట్ చేయాలనుకుంటామో ఆ యొక్క సపరేట్ చేయాల్సినటువంటి మిక్సర్ని మనము శాంపిల్ అంటే సూటబుల్ సాల్వెంట్లో కనుక మిక్స్ చేసినట్లయితే ఆ సాల్వెంట్ మొత్తం కూడా ఎలా తయారు చేసుకోవాలి అంటే మొబైల్ ఫేజ్ లాగా తయారు చేసుకోవాలి. సో ద సాల్వెంట్ యూజ్ షుడ్ బి ఇనర్ట్ విత్ శాంపిల్ అండర్ అనాలిసిస్. అయితే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఏదైతే సాల్వెంట్ ఉపయోగిస్తున్నారో ఆ సాల్వెంట్ అనేటటువంటిది ఆ శాంపిల్కి మధ్య అనుసంధానం అనేటటువంటిది ఉండాలి. ద లింక్ బిట్వీన్ ద శాంపిల్ యాజ్ వెల్ as సాల్వెంట్ మస్ట్ బి ఇంపార్టెంట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద శాంపిల్, అదర్వైజ్ వీఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ రిజల్ట్. అంటే ఇక్కడ కనుక మీరు సరైనటువంటి పద్ధతి కనుక అవలంబించకపోయినట్లయితే ఇక్కడ మీకు వచ్చేటటువంటి రిజల్ట్ అనేటటువంటిది సరిగ్గా ఉండదు. కాబట్టి మనం ఏది శాంపిల్ తీసుకుంటున్నాము, ఏ సాల్వెంట్ని ఉపయోగిస్తున్నాము, ఈ రెండింటి మధ్య లింక్ అనేటటువంటిది కరెక్ట్గా ఉండాలి. అలా కనుక లేకపోయినట్లయితే ఈ యొక్క ప్రిపరేషన్ ఆఫ్ ద శాంపిల్ అనేటటువంటిది సరిగ్గా రాదు. అలా రాకపోయినట్లయితే మనకు వచ్చేటటువంటి రిజల్ట్ కూడా సరిగ్గా ఉండదని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రిపరేషన్ ఆఫ్ ద శాంపిల్ అయిపోయిన తర్వాత నాలుగో దశలో కనుక చేరినట్లయితే దాన్ని స్పాటింగ్ ఆఫ్ శాంపిల్ ఆన్ ద పేపర్ అంటున్నాం. అంటే పేపర్ పైన ఏదైతే మనం తయారు చేసుకున్నామో శాంపిల్ని ఆ శాంపిల్ని ఆ యొక్క పేపర్ మీదకి బదిలీ చేసేటటువంటి ప్రక్రియనే మనం ఏమంటున్నామంటే స్పాటింగ్ ఆఫ్ ద శాంపిల్ ఆన్ ద పేపర్. సో ఆఫ్టర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద శాంపిల్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఆన్ ద పేపర్. which paper we had to make for process that we had to transfer. After that the samples are to be spotted on the proper position on the paper, preferably using a capillary tube. అయితే ఇక్కడ శాంపిల్ ప్రక్రియని ఎలా చేయాలి అంటే ఎలా పడితే అలా చేయకూడదు స్టూడెంట్స్. ఇక్కడ చేత్తో వేయకూడదు. వీటికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆపరేటర్స్ ఉంటాయి. వాటిని ఏమంటారు అంటే క్యాపిలరీ ట్యూబ్స్ అంటాం. కాబట్టి ఆ క్యాపిలరీ ట్యూబ్స్ ద్వారా ఏదైతే శాంపిల్ని మనం ప్రిపేర్ చేసుకున్నామో ఆ శాంపిల్ని క్యాపిలరీ ట్యూబ్ ద్వారా తీసుకొని దాన్ని ఈ యొక్క పేపర్ మీద పోర్ చేయాలి. సో ద శాంపిల్ షుడ్ బి టేకెన్ విత్ ది హెల్ప్ ఆఫ్ క్యాపిలరీ ట్యూబ్ and that the sample is applied on the paper by using the capillary tubes. సో ఈ క్యాపిలరీ ట్యూబ్ని ఉపయోగించుకొని ఈ యొక్క శాంపిల్ని మనము పేపర్ మీద ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు మనకి రిజల్ట్ అనేటటువంటిది చక్కగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని నాలుగో దశ కింద చెప్పుకోవడం జరుగుతుంది. ఐదో దశలో కనుక ప్రవేశించినట్లయితే ఏమంటున్నారండి స్టూడెంట్స్? ఐదో దశని డెవలప్మెంట్ ఆఫ్ ద క్రోమటోగ్రఫీ. అయితే ఏదైతే మనం శాంపిల్ని అప్లై చేసామో క్యాపిలరీ ట్యూబ్ ద్వారా ఆ తర్వాత క్రోమటోగ్రఫీ ప్రాసెస్ అనేటటువంటి పేపర్ మీద జరుగుతుంది. ఆ జరిగేటటువంటి ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే డెవలప్మెంట్ ఆఫ్ ద క్రోమటోగ్రఫీ డెవలప్మెంట్ అని చెప్పి చెప్తున్నాము. డియర్ స్టూడెంట్స్, ఎ శాంపిల్ స్పాటెడ్ పేపర్ ఈజ్ సబ్జెక్టెడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఇమ్మర్సింగ్ ఇట్ ఇన్ ద మొబైల్ ఫేజ్. అయితే ఏదైతే శాంపిల్ని మనము పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేశామో ఆ శాంపిల్ చిన్నగా మొబైల్ ఫేజ్లోకి వెళ్తుంది. ఎలా వెళ్తుందండి? మీరు ఈ యొక్క క్రోమటోగ్రఫీ పేపర్ని ఏం చేయాలా? తీసుకెళ్ళి ఒక ఛాంబర్లో కనుక ఇన్సర్ట్ చేసి ఆ ఛాంబర్కి కావాల్సినటువంటి అంటే
ఈ యొక్క శాంపిల్కి కావాల్సినటువంటి సాల్వెంట్ని కనుక మీరు ప్రొవైడ్ చేసినట్లయితే ఆ సాల్వెంట్ అనేటటువంటిది ఆ పేపర్ మీద మొబైల్ ఫేజ్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క శాంపిల్ని స్టేషనరీ ఫేజ్కి బదలాయించేటటువంటి ప్రక్రియని మొబైల్ ఫేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ద మొబైల్ ఫేజ్ మూవ్స్ ఓవర్ ద శాంపిల్ ఆన్ ద పేపర్ అండ్ ద క్యాపిలరీ యాక్షన్ ఆఫ్ ద పేపర్. అయితే ఈ పేపర్కి క్యాపిలరీ యాక్షన్ ఉంటుంది. అంటే ఆ క్యాపిలరీ యాక్షన్ని మనం ఏమంటామంటే అబ్జార్ప్షన్ అంటాం. అంటే గ్రహించుకోవడం, సంగ్రహించుకోవడం అన్నమాట. ఏదైతే శాంపిల్ మనము పేపర్ మీద పోర్ చేసామో ఆ శాంపిల్ని ఆ యొక్క పేపర్ ఏం చేస్తుంది అంటే సంగ్రహించుకుంటుంది, అంటే అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకున్న తర్వాత దట్ కెన్ బి పుష్ ఇన్ టు ద మొబైల్ ఫేజ్. అప్పుడు ఆ యొక్క శాంపిల్ మొబైల్ ఫేజ్లోకి వెళ్ళి ఆ మొబైల్ ఫేజ్ ద్వారా యొక్క కొంత దూరం ప్రయాణం చేసి అక్కడ అవి తిరిగి స్టేషనరీ ఫేజ్ లాగా మారతాయి. కాబట్టి ఈ ప్రక్రియ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది? డెవలప్మెంట్ ఆఫ్ ద క్రోమటోగ్రఫీ అనే దశలో జరుగుతుంది. ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద క్రోమటోగ్రఫీ ద ఫైనల్ స్టెప్ ఈస్ డ్రైయింగ్ ఆఫ్ ద పేపర్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ద కాంపౌండ్స్. అదే ఏదైతే పేపర్ని మనం ఉపయోగించామో ఆ పేపర్ని ఇక్కడ డ్రై చేయాలి. డ్రై చేయడం అంటే ఎండబెట్టడం అనమాట. అంటే తీసుకెళ్ళి డైరెక్ట్గా మనం ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు. మనకు ఉన్నటువంటి ఆపరేటర్స్ ఏదైతే ఉందో ఆ హాట్ ఎయిర్ ఓవెన్ ఉంది కదా, ఆ హాట్ ఎయిర్ ఓవెన్లోకి ఈ డ్రైయింగ్ పేపర్ని పెట్టి డ్రై చేసినట్లయితే మనకి ఆ కాంపౌండ్స్ని కనుక్కోవటం అనేటటువంటిది చాలా ఈజీ అవుతుంది. అయితే ఈ దశ కనుక చూసినట్లయితే ఈ దశలో ఏం జరుగుతుందంటే చూడండి, once the development of the chromatography is over, the paper is held carefully at the borders to avoid touching టు ద శాంపిల్ స్పాట్స్. అయితే మీరు గమనించినట్లయితే ఏదైతే పేపర్ని మనం డ్రై చేసామో ఆ డ్రై చేసినటువంటి పేపర్ యొక్క ఎడ్జ్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే మన యొక్క చర్మం మీద, అంటే చేతి యొక్క చర్మం మీద ఎమినో యాసిడ్స్ ఉంటాయి. ఆ ఎమినో యాసిడ్స్ కనుక ఈ యొక్క శాంపిల్ పేపర్కి టచ్ అయినట్లయితే మనకు వచ్చేటటువంటి రిజల్ట్ అనేటటువంటి ప్రాపర్గా రాదు. కాబట్టి ఈ యొక్క మనము పేపర్ హ్యాండిల్ చేసేటప్పుడు యు వేర్ ద గ్లౌజెస్, అంటే గ్లౌజెస్ కనుక ధరించినట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ పేపర్ని గ్లౌజెస్ వేసుకొని మాత్రమే మనం కనుక ఆ పేపర్ని టచ్ చేసినట్లయితే మనకి శాంపిల్కి నుంచి వచ్చేటటువంటి రిజల్ట్ 100% చక్కగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి టు అవాయిడ్ ద టచింగ్ ద శాంపిల్ స్పాట్స్ అండ్ డ్రైడ్ యూజింగ్ ద ఎయిర్ డ్రైయర్. ఆటో ఎయిర్ ఓవెన్ కనుక అందుబాటులో లేదనుకోండి, ఎయిర్ డ్రైయర్స్ ఉంటాయి కదా. అంటే మీరు జనరల్గా ఇప్పుడు అబ్బాయిలందరూ కూడా బయట తిరిగేటప్పుడు హెయిర్ని, మీకు ఉన్నటువంటి హెయిర్ని డ్రై చేస్తూ ఉంటారు కదా మిషన్స్ యూస్ చేసుకొని. ఒకడేమో పొడుగా నిలబెడతాడు, ఒకటి పొట్టిగా నిలబెడుతుంటారు కదా. అట్లాగే బై యూజింగ్ దట్ డ్రైయర్, ఆ డ్రైయర్ని కనుక ఉపయోగించుకొని ఈ యొక్క పేపర్ని కనుక మనం డ్రై చేసినట్లయితే మనకి చక్కని రిజల్ట్, అంటే ఒక కలర్ఫుల్గా ఉండేటటువంటి స్పాట్స్ కనిపించడం జరుగుతుంది. సమ్ టైమ్స్ ద డిటెక్టింగ్ సొల్యూషన్ ఈజ్ స్ప్రేడ్ ఇన్ ద డెవలపింగ్ పేపర్ అండ్ డ్రైడ్ టు ఐడెంటిఫై ద శాంపిల్ క్రోమటోగ్రఫీ స్పాట్. కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తామంటే ఆ యొక్క శాంపిల్ని చక్కగా కనిపించడం కోసం అని కొన్ని డిటెక్టింగ్ స్ప్రేయర్స్ ఉంటాయి. అంటే కొన్ని సొల్యూషన్ కనుక ఆ పేపర్ మీద స్ప్రే చేసి తిరిగి ఎండబెట్టినట్లయితే, అంటే డ్రై చేసినట్లయితే విల్ గెట్ గుడ్ స్పాట్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద పేపర్. ఆ పేపర్ మీద ఆ వచ్చేటటువంటి ఆ శాంపిల్ స్పాట్స్ చాలా చక్కగా మంచి కలర్స్తో మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఆధారంగా చేసుకొని మనం ఈజీగా శాంపిల్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అయితే డియర్ స్టూడెంట్స్, మీరు గమనించినట్లయితే మనం శాంపిల్ ఎక్కడైతే యాడ్ చేసామో అక్కడి నుంచి మనకి శాంపిల్ ఎక్కడైతే అప్పీర్ అవుతుందో ఆ యొక్క దూరాన్ని స్కేల్ సహాయంతో కొలవాలి. కొలిసి ఆ యొక్క డిస్టెన్స్ కనుక చూసినట్లయితే ఆ డిస్టెన్స్ ఎంతైతే ఉందో దాన్ని మనం స్టాండర్డ్ వాల్యూతో కనుక కంపేర్ చేసినట్లయితే వాటి మధ్య దూరం ద్వారా మనం యొక్క అన్నోన్ శాంపిల్ని కనుక్కొని పలానా శాంపిల్లో, పలానా మిక్సర్లో పలానా ఎమినో యాసిడ్ ఉందని చెప్పడానికి చక్కగా మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దశల ద్వారా మనం యొక్క పేపర్ క్రోమటోగ్రఫీ పద్ధతిని చేయడం జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ 5 రకాలైనటువంటి 1, 2, 3, 4, 5, 6 ఈ స్టెప్స్, అంటే టోటలీ ద 6 స్టెప్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ప్రొసీజర్ ఆఫ్ ద క్రోమటోగ్రఫీ. క్రోమటోగ్రఫీలో ఉన్నటువంటి మొత్తం 6 రకాలైనటువంటి దశలని మనం చూడటం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఏదైతే స్పాట్స్ వస్తాయో ఆ స్పాట్స్ని ఉపయోగించుకొని మనము అన్నోన్ శాంపిల్స్ని కనుక్కోవడం జరుగుతుంది. నెక్స్ట్, సో దిస్ ఈస్ ద టెక్నిక్ వాట్ వీ హ్యావ్ టు డన్ ఇన్ ద ప్రొసీజర్. చూసారా, దీన్ని చక్కగా ఒక ఛాంబర్ లాగా పరిగణ చేస్తాము. అండ్ దిస్ ఛాంబర్ ఈజ్ మేడప్ ఆఫ్ విత్ ద గ్లాస్. దీన్ని గాజు ఛాంబర్గా చెప్తారు. గాజు ఛాంబర్ లోపల ఏదైతే మనము ఫిల్టర్ పేపర్ తీసుకున్నామో ఆ ఫిల్టర్ పేపర్ని క్లిప్స్ సహాయంతో హ్యాంగ్ చేయాలి.
క్లిప్పుల సహాయంతో యాంగ్ చేయాలి. అయితే మనం కింద మీరు గమనించినట్లయితే ఇక్కడ గ్రే కలర్లో ఉన్నటువంటి దాని దగ్గర మనం శాంపిల్ అంటే సాల్వెంట్ అని చూసారా, ఈ గ్రే కలర్లో ఉన్న మొత్తాన్ని కూడా సాల్వెంట్ కింద తీసుకుంటాం అనమాట. అయితే ముందుగా పేపర్ మీద ఏం చేయాలి అంటే ఒక శాంపిల్ని అప్లై చేయడం జరుగుతుంది. అంటే primarily the sample is applied on the surface of the paper. After that the paper is introduced into the chamber, glass chamber. After that you have to pour the solvent. So how much of distance is traveled for this sample, the end of the distance we can call as the solvent friend. ఎక్కడ వరకు అయితే ప్రయాణం చేసి ఆగిపోతుందో ఆ ఆగిపోయినటువంటి ఆ యొక్క పాయింట్ని మనం ఏమని పిలుస్తున్నాము అంటే సాల్వెంట్ ఫ్రంట్ అని పిలుస్తున్నాము. అయితే ఈ యొక్క శాంపిల్ ఎక్కడైతే అప్లై చేసామో అక్కడి నుంచి అది ప్రయాణం చేసేంత వరకు మధ్యగల దూరం ఎలా ఉంటుంది అంటే ఆ యొక్క దూరాన్ని మనము గమనించినట్లయితే దాదాపుగా ఒక 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఈ యొక్క ప్రయాణం సాగుతుంది. ఆ తర్వాత ఒక స్టేజ్ దగ్గర ఎండ్ అయిపోవడం జరుగుతుంది. ఆ ఎండ్ అయిపోయినటువంటి ఆ యొక్క పాయింట్ని ఏమని పిలుస్తాము అంటే సాల్వెంట్ ఫ్రంట్ అని పిలుస్తాము. కాబట్టి దీన్ని ఏమంటారంటే క్రోమటోగ్రఫీ ఛాంబర్ అని పిలుస్తారండి. ఈ క్రోమటోగ్రఫీ ఛాంబర్ దేంతో తయారై ఉంటుంది అంటే గ్లాస్తో తయారై ఉంటుంది. ఈ క్రోమటోగ్రఫీ ఛాంబర్లో మనకి ఫిల్టర్ పేపర్ని మనం లోపలికి ఇంట్రడ్యూస్ చేస్తాము. చేసిన తర్వాత చక్కగా ఈ యొక్క పేపర్ మీద శాంపిల్స్ ఈ మంచి మంచి కలర్స్లో మనకి అపీర్ అవుతూ ఉంటాయి. ఈ యొక్క డిస్టెన్స్ని మనం కనుక తీసుకున్నట్లయితే ఆ డిస్టెన్స్ ద్వారా మనము శాంపిల్ని ఈజీగా కనుక్కోవచ్చు. చూడండి స్టూడెంట్స్, ఇదిగో ఈ యొక్క ఫార్ములా ఉపయోగించుకొని ఆ డిస్టెన్స్ మెజర్ చేయాలంటే RF is equal to distance moved by the solute by distance moved by the solvent. అంటే డిస్టెన్స్ మూవ్డ్ బై ద సొల్యూట్ అనే దాన్ని ఎక్స్తో ఇండికేట్ చేసినట్లయితే డిస్టెన్స్ మూవ్డ్ బై ద సాల్వెంట్ అనే దాన్ని వైతో కనుక ఇండికేట్ చేసినట్లయితే మనం చక్కగా వచ్చినటువంటి విలువల్ని మనము ఈ RF వాల్యూతో కదా రిటెన్షన్ ఫ్యాక్టర్ని కాల్ చేస్తాము. దీన్ని అంటే ఆ రిటెన్షన్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకొని ఆ యొక్క డిస్టెన్స్ కొలుస్తాము. మీరు కనుక గమనించినట్లయితే చూడండి, ఎక్స్ అనేటటువంటిది కొద్ది దూరమే ప్రయాణం చేస్తుంది, వై అనేటటువంటిది ఏమన్నా ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది. వైని ఏమన్నా మనం మొబైల్ ఫేజ్ అంటాము, ఎక్స్ని ఏమన్నా ఎక్స్ వచ్చేసరికి స్టేషనరీ ఫేజ్ అని చెప్తాము. ఇక్కడ కనుక చూసినట్లయితే స్టార్టింగ్ పాయింట్ అంటున్నాం. ఈ పాయింట్ దగ్గర మనం శాంపిల్ని అప్లై చేయాలి. అప్లై చేసినటువంటి శాంపిల్ చుట్టూ కూడా ఒక సర్కిల్ని కనుక ఫ్రేమ్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి శాంపిల్ని డిపెండింగ్ అపాన్ ద సాల్వెంట్ని బేస్ చేసుకొని చక్కగా శాంపిల్ కొంత దూరం ప్రయాణం చేస్తుంది. ఈ మధ్య దూరం ఉంది చూసారా, ఆ దూరాన్ని మనం ఏమని అంటున్నాము అంటే RF వాల్యూ అంటున్నాము. RF వాల్యూని ఎట్లా మెజర్ చేస్తారు అంటే డిస్టెన్స్ మూవ్డ్ బై ద సొల్యూట్ బై డిస్టెన్స్ మూవ్డ్ బై ద సాల్వెంట్ అనేటటువంటి ద్వారా ఈ యొక్క మెజర్మెంట్ తీసుకొని మనము ఆ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాము. ఈ వచ్చినటువంటి వాల్యూని మనము మన దగ్గర ఉన్నటువంటి స్టాండర్డ్ వాల్యూతో కంపేర్ చేసి మనకి ఏదైతే వచ్చిందో ఆ విలువని ఆధారంగా చేసుకొని మనం తీసుకున్నటువంటి శాంపుల్ కార్బోహైడ్రేట్స్ కానివ్వండి, ఎమినో యాసిడ్స్ కానివ్వండి, అలా విధంగా లిపిడ్స్ కానివ్వండి, ఏదైతే ఆ యొక్క వాల్యూకి దగ్గరగా ఉంటాయో వాటిని ఆధారంగా చేసుకొని అన్నోన్ శాంపిల్స్ అంటే తెలియనటువంటి శాంపిల్ని మనం ఈజీగా కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ప్రయాణం చేసే దూరాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే సాల్వెంట్ ఫ్రంట్ అని పిలుస్తాము. కాబట్టి డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ద టెక్నిక్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ద పేపర్ క్రోమటోగ్రఫీ. చూడండి చక్కగా ఇది పేపర్ క్రోమటోగ్రఫీ, ఇదేమన్నా డిస్టెన్స్ ట్రావెలింగ్ అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పేపర్ క్రోమటోగ్రఫీ. పేపర్ క్రోమటోగ్రఫీలో ఉండేటటువంటి టైప్స్ కనుక చూసినట్లయితే ద పేపర్ క్రోమటోగ్రఫీ ఈస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. వన్ ఈస్ ద అసెండింగ్ టైప్, డిసెండింగ్ టైప్, అండ్ దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ రేడియల్ type of paper chromatography and two-dimensional paper chromatography. These are the types of the paper chromatography. One is the ascending. So the technique goes with its name as solvent move in upward direction. అంటే శాంపిల్ కనుక మీరు కింద అప్లై చేస్తే ఆ యొక్క మూమెంట్ ఎటువైపు జరుగుతుంది అంటే అపోర్డ్ డైరెక్షన్లో జరిగినట్లయితే దాన్ని అసెండింగ్ అంటాము. అలాగే డిసెండింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ, ద మూమెంట్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ సాల్వెంట్ డ్యూ టు గ్రావిటేషనల్ పుల్ అండ్ క్యాపిలరీ యాక్షన్ ఈజ్ డౌన్వర్డ్, హెన్స్ ద నేమ్ డిసెండింగ్ పేపర్. శాంపిల్ ఏమైనా టాప్లో అప్లై చేస్తాము, మూమెంట్ ఏమైనా డౌన్వర్డ్ సైడ్ డైరెక్షన్లో కనుక జరిగినట్లయితే దాన్ని డిసెండింగ్ పేపర్ అని చెప్తాము. సో థర్డ్ టైప్ తీస్తే రేడియల్ ఆర్ సర్క్యులర్ పేపర్ క్రోమటోగ్రఫీ అంటున్నాం. ద శాంపిల్ ఈస్ డిపాజిటెడ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ పేపర్. పేపర్కి మధ్యలో కనుక శాంపిల్ని కనుక మనం అప్లై చేసినట్లయితే ఆ సర్కిల్ నుంచి ఆ యొక్క శాంపిల్ డిస్ట్రిబ్యూషన్ కనుక జరిగినట్లయితే దాన్నే రేడియల్ ఆర్ సర్క్యులర్ పేపర్ క్రోమటోగ్రఫీ అంటాము. వన్స్ ద స్పాట్ ఈస్ డ్రైడ్, ద ఫిల్టర్ పేపర్ ఈస్ టైడ్ హారిజాంటల్లీ అనే
పెట్రీ డిష్ విచ్ కంటైన్స్ ద సాల్వెంట్. సో వన్స్ కనుక శాంపిల్ కనుక డ్రై అయినట్లయితే ఆ స్పాట్ అనేటటువంటిది స్ప్రెడ్ అవుతుంది. ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే హార్జాంటల్గా స్ప్రెడ్ అవుతుంది. ఆ హార్జాంటల్గా స్ప్రెడ్ అయినటువంటి దాన్ని బేస్ చేసుకొని మనం చక్కగా మనం ఈజీగా అన్నోన్ శాంపిల్ని ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ 2-dimensional పేపర్ క్రోమటోగ్రఫీ అనేటటువంటి ఇంకొక 4వ రకం పేపర్ క్రోమటోగ్రఫీ. ద సబ్స్టెన్సెస్ విచ్ హ్యావ్ ద సేమ్ RF వాల్యూస్ కెన్ బి రిజాల్వ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ 2-dimensional పేపర్ క్రోమటోగ్రఫీ. అంటే ఒకే పదార్థానికి RF వాల్యూలుగా కూడా ఒకే రకంగా ఉన్నట్లయితే అలాంటి వాటిని సపరేట్ చేయాలి అంటే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పద్ధతి. వాటిని సపరేట్ చేయడం కోసం ఉపయోగించేటటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ద 2-dimensional పేపర్ క్రోమటోగ్రఫీ. దీంట్లో డైమెన్షన్స్లో వేరియేషన్ ఉండడం వల్ల ఆ రెండు శాంపిల్స్ని చక్కగా వేర్ చేసి ఆ రెంటిని సపరేట్ చేస్తారు. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద పేపర్ క్రోమటోగ్రఫీ ఇన్ ద chromatography technique. So students, if you observe, this is the ascending type and this is the descending type. చూడండి డిసెండింగ్ టైప్ ఎలా ఉందో. అసెండింగ్ టైప్లోకి వచ్చేసరికి శాంపిల్ని మీరు బాటంలో అప్లై చేస్తే మూమెంట్ ఏమన్నా అపోర్డ్ డైరెక్షన్లో జరుగుతుంది. అదే డిసెండింగ్లో కనుక చూసినట్లయితే శాంపిల్ని టాప్లో పెడతాము, మూమెంట్ వచ్చేసరికి డౌన్వర్డ్లో జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఏమన్నా రేడియల్ క్రోమటోగ్రఫీ. ఈ రేడియల్ క్రోమటోగ్రఫీ కనుక చూసినట్లయితే శాంపిల్ని మిడిల్ ఆఫ్ ద పేపర్లో పెడతాము, అక్కడి నుంచి స్ప్రెడ్ అయిపోతుంది, అక్కడి నుంచి శాంపిల్ అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత కనుక చూసినట్లయితే మనకి మంచి కలర్ఫుల్ స్పాట్స్ రావడం జరుగుతుంది. సో ఫైనల్గా అప్లికేషన్స్ ఆఫ్ ద పేపర్ క్రోమటోగ్రఫీ. సో దీస్ పేపర్ క్రోమటోగ్రఫీ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ద ఫెర్మెంటేషన్ అండ్ రైపనింగ్, అంటే పండ్లు పండడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అదేవిధంగా ఫార్మాసిటికల్ కంపెనీస్లో ప్యూరిటీని కనుక క్వాలిటీ ప్యూరిటీ అనేటువంటి వాటిని తెలుసుకోవడానికి కూడా ఈ యొక్క క్రోమటోగ్రఫీ టెక్నిక్ అనే దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. టు ఇన్స్పెక్ట్ ద కాస్మెటిక్స్, అంటే ఉపయోగించేటటువంటి కాస్మెటిక్స్ అవి మనకి సూటబుల్లా కాదా, లేదంటే ఏదైనా పాయిజనస్ సబ్స్టెన్స్ ఉందా లేదా అనే దాన్ని కనుక్కోవడానికి కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అండ్ టు డిటెక్ట్ ద అడల్టరెంట్స్ అనేటటువంటివి కొన్ని పదార్థాలు ఉంటూ ఉంటాయి. అవి ఎక్కువగా మీరు గమనించినట్లయితే మెడిసిన్స్లో కానివ్వండి, లేదా తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో కానివ్వండి, ఇవి మిక్స్ అయి ఉంటాయి. అవి మనకి కొద్దిగా హానికరం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటిని కూడా డిటెక్ట్ చేయడానికి క్రోమటోగ్రఫీ ఉపయోగిస్తుంటారు. టు డిటెక్ట్ ద కంటామినెంట్స్ ఇన్ ద డ్రింక్స్ అండ్ ద ఫుడ్, అంటే తీసుకునేటటువంటి పానీయాల్లో కానివ్వండి, ఆహార పదార్థాల్లో కానీ కంటామినేషన్ జరిగిందా లేదా అనేది కానీ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి పేపర్ క్రోమటోగ్రఫీ టెక్నిక్ వాడుతూ ఉంటాము. టు ఎగ్జామిన్ ద రియాక్షన్ మిక్సెస్ ఇన్ బయోకెమికల్ ల్యాబొరేటరీస్, అంటే బయోకెమికల్ ల్యాబొరేటరీస్లో జరిగేటటువంటి కొన్ని రసాయనిక చర్యలలో ఉన్నటువంటి మిక్సెస్ని కూడా మనం ఈజీగా మనము ఐడెంటిఫై చేయడానికి లేదా ఎగ్జామిన్ చేయడానికి కూడా పేపర్ క్రోమటోగ్రఫీ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ ఫైనలీ టు డిటర్మైన్ డోప్స్ అండ్ డ్రగ్స్ ఇన్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్, అంటే మీరు గమనించినట్లయితే ఈ స్పోర్ట్స్ అప్పుడు ఎక్కువగా కూడా డోప్స్ డ్రగ్స్ ఎక్కువ వాడుతుంటారు. అంటే ఎనర్జీ బాగా రావాలి అనేటటువంటి తరుణంలో ఈ యొక్క డ్రగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అటువంటి వాటిని కనుక్కోవడానికి ఎట్లా యూరిన్ శాంపిల్స్ కానీ బ్లడ్ శాంపిల్స్ కానీ ఇట్లాంటివి తీసుకొని వాటి ద్వారా వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద టెక్నిక్ ఏంటంటే పేపర్ క్రోమటోగ్రఫీ. ఈ క్రోమటోగ్రఫీ ప్రాసెస్ ద్వారా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క అప్లికేషన్స్ అనేటటువంటివి పేపర్ క్రోమటోగ్రఫీలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫైనల్లీ క్రోమటోగ్రఫీ టెక్నిక్ వాజ్ కంప్లీటెడ్. సో దీంతో మీకు పేపర్ క్రోమటోగ్రఫీ అనేటటువంటిది అయిపోయింది. అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.